ఓకే. ఇప్పుడు దీంట్లో ఈ ఇద్దరే అనేసి ఎలా తెలుస్తుంది మీకు? అడుగుతున్నాం సార్, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? అంటే నేను అనేది మీరు అవి తీసుకోలేదా? ప్రజాపాలన అప్లికేషన్స్ తీయలేదా? ఇచ్చినప్పుడు ఆ ప్రజాపాలనలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది కదా. అంటే తీసుకుంటే దాంట్లో మీరు ఎంట్రీ ఏం చేశారు అనేది తెలుస్తుంది కదా. ఎందుకంటే సోషియో ఎకనామిక్ సర్వే డేటా నుంచి ఇది ప్రజాపాలన సోషియో ఎకనామిక్ సర్వే తీసుకోవాలి ఫామ్. సో ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో ఏమున్నాయనేది తెలుస్తుంది కదా. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేకుండా ప్లాన్గా పెట్టుకుంటారు. అంటే పైన మరి ఏదో సాఫ్ట్వేర్ అంటే ఇచ్చినట్లు ఉన్నారు. బట్ ఎందుకు మిస్ అయ్యాలి చాలా మంది మున్సిపాలిటీలు అయితే చాలా వస్తున్నారు. సో అది కూడా ప్రతి జీపీలో కూడా మీరు అందరు ఎంపీటీస్కి అసలు ఏమి డూప్లికేషన్ ఏమైనా సాఫ్ట్వేర్ అంటే ఇచ్చారు ఏందో. సో మీరు ఇప్పుడు 12లో ఏది ఇమెలిజిబుల్ రాలేదు. అది కంపల్సరీ అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఒకటి లేదా? దాంట్లో మీ వైఫ్ది పేరు ఉందా ఆ రేషన్ కార్డులో? చేయించుకున్నారా? ఐడెంటిఫై అయింది సార్. స్కూల్ ఉంది కాదు మీ గూగుల్ ఎక్కడో వస్తుంది కదా. రాసెల్లో సెల్లో గూగుల్ ఎర్త్ మీరు మ్యాప్స్ వాడరా? ఇప్పుడు దాంతో మీరు షాపింగ్ చేసుకున్నా అయిపోయి కదా. ఈ రోడ్డు ఎక్కడ ఏమీ రిఫ్లెక్ట్ కానీ కెడస్ట్రల్ మ్యాప్స్ లేవా? డిజిటల్ సైన్ అయితే సరిపోతుంది. క్రాప్ బుకింగ్ జరగకపోయినా సో మీకు క్రాప్ బుకింగ్ డేటాతోనే చెక్ చేసుకోండి. కోల్డ్ అంటే సరే మరి అది కూడా మీకు గ్రూప్లో పెట్టిన అది కూడా చేయాలి. అది మిస్ మ్యాచ్ అయినా అది కూడా నేను పెట్టాను సార్. రియల్ ఎస్టేట్ వెంచర్స్ వచ్చేసినాయి కదా సార్. ఆ రెండు డేటా సార్ చెప్పేసి తెలుసు సార్. అక్కడ రైతు బంధు వస్తున్నాయని తెలిసి దాన్ని తీసేయగలిగితే తెలుసు కాదు. మీరు సర్వే నెంబర్ వైజ్ చూడచ్చు. సర్వే గ్రామకంఠం కానుకున్నాయని చూస్తున్నాను సార్. అని ఎంతవరకు ఏమేమి ఐడెంటిఫై చేస్తారు? 2 కళ్యాణ మండపం చేసినాం సార్, రైస్ మిల్ చేసినాం సార్, స్కూల్ చేసినాం సార్. అండ్ దీంట్లో ఎక్కడ బ్యాక్ సైడ్ రాష్ట్రం 570 ఇది 360 570 రైస్ మిల్ సార్. రైస్ అది 579 ఈ 5 నెంబర్స్తో గట్టి ఉన్నాయి. దాని ప్రకారంగా మిగిలిన ముగ్గురుది తీసుకొస్తాను. దీనికి కనీసం ఈ నెంబర్ 1 ఉంది. ఇప్పుడు సెకండ్ ఏం రాశారు? సంయుక్త 3 అని ఉంది. యాక్చువల్గా ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ బ్రాకెట్లో రాసుకుంటే ఎందుకంటే మీకు డేటా ఎంట్రీ అప్పుడు ఇదే ఆర్డర్లో వస్తుంది. ఆధార్ ఎలాగో ఇక్కడ ఇచ్చారు అదే
వాళ్ళ సైన్ కూడా తీసుకోవాలి. వాళ్ళు ఇంటికి వచ్చినట్టు మనం వెరిఫై చేసినట్టు. 8500662957. వీళ్ళకి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్లు కూడా రాసుకుంటే వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. డేటా ఎంట్రీ అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళు బాగా చెప్పినా సార్ వీళ్ళకి పని తీసుకోలేదని ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేసి రాయించండి. ఈ ఆధార్ కార్డులు రాయించండి. ఇక్కడ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా రాసుకొని తర్వాత సిగ్నేచర్ తీసుకోండి. మీకు ఎలాగో 32 ఉన్నాయి, 4 days ఉన్నది. పేజ్ వరకు నేను దాంట్లో నేర్చుకుంటాను సార్ వాళ్ళకి అర్థం సోషల్ ఎకనామిక్ సర్వేలో మొత్తం ఇండస్ట్రీ రేషన్ కార్డు కావాలంటే ఇదే టెంపరేచర్ ఇక్కడ ఇక్కడ సీరియల్ నెంబర్ దీంట్లో సీరియల్ నెంబర్ బ్రాకెట్లో రాసుకోండి. డేటా ఎంట్రీ ఇదే ఆటోలో వస్తుంది కాబట్టి దీంట్లో సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ బ్రాకెట్లో రాసుకుంటే మీకు తర్వాత ఈజీగా ఉంటుంది. మీరు కర్నీలో డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలి కదా. ఈ మ్యాప్తో మీకు ఏం తెలుస్తుంది అసలు?